పార్వతీపురం మన్యం జిల్లా వాసులను రైతులను ఎన్నాళ్లగానో భయభ్రాంతులకు గురిచేస్తున్న అడవి ఏనుగుల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పలంనేరు నుంచి జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులు జిల్లాలోని సీతానగరం మండలం అప్పయ్యపేట ఎలిఫెంట్ జోన్ కు చేరుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో ఈ కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ జీవీ రాజ్ మాట్లాడుతూ గ్రామాలు, పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్న అడవి ఏనుగులను ఈ శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సాయంతో సురక్షితంగా ఎలిఫెంట్ జోన్లోకి తరలిస్తామని తెలిపారు. దీనివల్ల ప్రజలకు, రైతులకు జరగబోయే ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు రైతుల కష్టాలను స్వయంగా చూసి వారికి ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే విజయచంద్ర పేర్కొన్నారు. వెంటనే స్పందించి 2 కుంకి ఏనుగులను జిల్లాకు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అటవీ శాఖ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చూడండి అసలు అందరూ చూడండి అసలు అందరూ చూడండి అసలు అందరూ చూడండి అసలు అందరూ సార్
తెలుసు ఇప్పటి వరకు 8 మంది రికార్డ్స్ ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వాటికి శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని ఎతికారు. 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం, దానికి చాలా సరైన విధంగా స్పందిస్తూ ఖచ్చితంగా కుంకి ఏనుగులను మీ యొక్క పార్వతీపురం మన్యానికి ఇస్తాను అన్నమే కాకుండా ఈరోజు వీటికి షెల్టర్ కూడా రెడీ చేశారు. ఈరోజు జయంతి అండ్ అభిమన్యు అని 2 ఏనుగులను కూడా మన దగ్గరికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఆహ్వానం పలుకున్నాం. ఈరోజు మాకు తీసుకొచ్చిన చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం గారికి, అలాగే డిఎఫ్ఓ గారికి, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా జిల్లా తరపున, మా నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇక ముందు ప్రాణ నష్టం జరగదని, రైతులకి మరీ ఎక్కువగా ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి ఏనుగులు వచ్చాయి. ఇందాకలే సిఎఫ్ఓ గారు కూడా చెప్పున్నారు మీ అందరికీ. అది టెక్నికల్ గా ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఈ వాతావరణంకి వాటికి సర్దుకున్న తర్వాత, ఈ వాతావరణం చుట్టూ తిరిగిన తర్వాత ఏనుగుల దగ్గర తీసుకెళ్ళడం, ఏనుగులు తీసుకురావడం, ఇది ఆ ఒక్క విషయమే కాకుండా ఇది ఒక డైవర్సిటీ పార్క్ గా చేయాలనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక్కడ మనకి ఎండేంజర్ అయిపోతున్న స్పీసెస్ కానీ, మొక్కలు కానీ, అలాగే ఏవైనా ఇక్కడ పెట్టే ఆలోచనలో కూడా తీసుకోవడం, ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్ అవడమే కాకుండా ఒక ఆదర్శనీయమైన ప్లేస్ కూడా అవుతుందనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఎండ్ అయిపోతున్న స్పీసెస్ ను కూడా తీసుకురావాలి, మొక్కలు తీసుకురావాలన్న ఆలోచన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉండడం, మన ప్రాంతంలో కూడా ఒక మంచి ఆలోచన తీసుకురావడం, ఆయనకి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఈ 2 రాకతో మనకుండే ప్రజలకి, రైతులకి కష్టాలు పోతాయనే ఒక ఆశాజనకంగా అయితే ఉన్నాం. వీటి ద్వారా మిగతా కూడా ఇక్కడికి వచ్చేస్తాయని 2 గుంపులే ఉన్నాయి ఒడిశా నుంచి వస్తున్నవి. ఆ 2 గుంపులు వచ్చేసి దీన్ని